keep drinking and సో దిస్ కీప్ డ్రింకింగ్ ఆల్సో అర్థం కాదు సార్. చాలా మంది నాకు చాలా రెగ్యులర్ ఆల్కహాలిక్స్ ఎక్కువ తాగేస్తారు. వాళ్ళు మంచిగా హాయిగా హ్యాపీగా ఉంటారు. అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించేవాడు సడన్లీ 45 yearsకి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అట అని. అసలు ఇది అంటే అసలు మ్యాప్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా మనం? అంటారు చూడండి, తాగిన వాళ్ళందరూ చెడ్డోళ్ళని, వాళ్ళు పోతారని మనం అనగలుగుతున్నావా కాన్ఫిడెంట్గా టుడే? సో తాగిన వాళ్ళని చెడ్డగా అనుకోకూడదు. ఎక్కువగా తాగిన వాళ్ళు ప్రాబ్లం చెడ్డగా అనుకోవచ్చు. యూనో పీపుల్ ఆర్ డ్రింకింగ్ సోషలీ అంటాం కదా మనము, ఆర్ రికమెండెడ్ డ్రింక్స్. రికమెండెడ్ గురించి అందరికి తెలుసు. రెండు యూ రైట్, 2 పెగ్స్ 45 ml, 60 ml కాదు, అది చేంజ్ వచ్చింది కొత్తగా. 90 ml టోటల్ 90 ml పర్ డే. ఫర్ ఉమెన్ ఐఎమ్ వెరీ సారీ టు సే ఓన్లీ 45 ml. No, I don't. I'll give my facility to somebody else. I don't drink, so it's okay. What I'm telling you is that look at how scientific discrimination. అదే మీరు అందరు పోరాడుతుంటారు కదా జెండర్ డిస్క్రిమినేషన్. దాన్ని నేనేం చేయాలి యాజ్ ఎ హెపటాలజీ లివర్ స్పెషలిస్ట్? ఆ సైన్స్ లో రుజువు అయింది. మీకు హార్మోన్ లేదు, ఓకే, ఆల్కహాల్ టాలరేట్ చేయడానికి, ఓకే, భగవంతుడు అలా సృష్టించాడు. ఈవెన్ సైన్స్ కూడా ఏం చేయలేకపోయింది. సో ఫర్ లేడీస్ ఇస్ 45 ml దిస్ థింగ్. కానీ కొత్తగా వచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, ఇటువంటి అన్ని సంస్థలు కూడా యూనో నో ఆల్కహాల్ ఇస్ బెస్ట్, ఆల్ ఆల్కహాల్ is bad. Is poison, toxic. All alcohol is bad. ఎందుకంటున్నారు వీళ్ళు? ఆల్కహాల్ కెన్ కాజ్ క్యాన్సర్. నౌ ఇటువంటిది వచ్చినప్పుడు వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. వేర్ ఈస్ ద డేటా కమింగ్? ఇప్పుడు కాఫీ గురించి అన్నారు కదా, 1970s లో కాఫీ ఈజ్ గుడ్, 80s లో కాఫీ ఈజ్ బ్యాడ్, 1990s లో మళ్ళా కాఫీ ఈజ్ గుడ్, 2000 లో కాఫీ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు ఏమంటున్నారు? కాఫీ ఈజ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ప్రపంచంలో లేని యాంటీ ఆక్సిడెంట్ నువ్వు ఫ్రూట్స్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, టమాటోస్ కానీ, అనార్ కానీ ఏది అనుకున్నా కూడా ది హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ caffeine in coffee.